హాయ్ హలో అండి. ఈరోజు మీకు పెప్లం టాప్ కటింగ్ చూపిస్తాను. ఇది వచ్చేసి 4 ఇయర్స్ బేబీకి, అంటే 3 to 4 ఇయర్స్ వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ అయితే మనకి ఆదికి బ్లౌజ్ పంపించారు. ఫస్ట్ అయితే ఈ ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి మెజర్మెంట్ అనేది తీసుకుందాము. చూడండి, లైనింగ్ అయితే తడిపేసి ఐరన్ చేసి పెట్టుకున్నాను. 1 మీటర్ లైనింగ్ అనమాట. ఇప్పుడు ఈ లెంత్ చూద్దాము. అంటే ఆది కోసం ఇచ్చిన బ్లౌజ్ లెంత్ చూసుకోండి. చూడండి, ఇక్కడ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. అంటే నేను 13.5 ఉంది కదా, ఒక ½ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 14 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూద్దాము. ఒకవైపు చూసుకుంటున్నాను. చూడండి, ఇలా ఒక పార్ట్ ఫ్రంట్ సైడ్ తీసుకుంటే మనకి 12 వచ్చేసింది. ఇప్పుడు ఈ 12కి బ్యాక్ సైడ్ 12, ఫ్రంట్ సైడ్ 12 కాబట్టి 24 ఇంచెస్ అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్ కూడా జస్ట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను. స్ట్రైట్గా పెట్టుకోండి. ఒక 3 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. ఈ నెక్ అనేది మనం కట్ చేయక్కర్లేదు, మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను. అలాగే షోల్డర్ కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి. నెక్ అయితే నేను మగ్గం వరకు వేయించాను కాబట్టి నెక్ అనేది కట్ చేయను. తర్వాత ఇలా హ్యాండ్ లెంత్ చూసుకోండి. ఇప్పుడు ఇలా చెక్ చేసుకోండి. ఆది బ్లౌజ్ ఇస్తే కనుక ఇప్పుడు నేనైతే 14 ఇంచెస్ పెడుతున్నాను. ఇంకా ఫ్రిల్స్ పెట్టాలి కాబట్టి ఇక్కడ ఒక 9 ఇంచెస్కి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా మిగిలినవి ఒక 5 ఇంచెస్కి ఫ్రిల్స్ పెడతాను, అంటే పెప్లం టాప్ అనమాట. కాబట్టి ఇలా ఒకసారి కౌంట్ చేసుకుంటున్నాను మొత్తం అంతాని. తర్వాత వచ్చేసి మనం ఈ ఆది బ్లౌజ్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు లైనింగ్ని నీట్గా తడిపేసి ఐరన్ చేసి పెట్టుకున్నాను. లైనింగ్ ఎప్పుడు తడిపి ఐరన్ చేసి పెట్టుకోండి, అప్పుడు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ ఫస్ట్ అంచులు అనేవి లైన్ డ్రా చేసుకోండి సమానంగా ఉండడానికి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి లెంత్ ఎంతో చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను 9+1 అంటే 10 ఇంచెస్ పెడుతున్నాను. ఒక 1 ఇంచ్ ఎందుకు, ఖర్చుల కోసం అనమాట. ఇలా ఒక 10 ఇంచెస్కి స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ వేసుకోండి. ఎప్పుడు మెజర్మెంట్స్ తీసుకున్నా దానికి ఒక 1 ఇంచ్ అనేది ఖర్చులకి అనేది అదే కుట్టడానికి ఖర్చులకి వెళ్ళిపోతుంది కదా, దానికోసం యాడ్ చేసుకోండి. లేదు కరెక్ట్గా తీసుకుని మీరు విడిగా ఖర్చులు అనేవి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇలా ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసి తీసేసుకుంటానమాట. షోల్డర్ ఎంత ఉంటే అంత పెట్టేసుకున్నాను, 4.5. అలానే హామ్ డౌన్ కూడా అంతే పెట్టుకుంటున్నాను, 4.5. ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ పార్ట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి, దాన్ని by4 చేసుకోండి. ఇక నాకు 24 చెస్ట్ వచ్చింది కాబట్టి by4 ఎంత అయితే వస్తుందో అంతా పెట్టుకుంటున్నాను. ఇక్కడ 6 ఇంచెస్ అనమాట. 6 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను. అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట ఒక 2 ఇంచెస్. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. కటింగ్ స్టిచ్చింగ్ ఉంటుందండి, వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత ఇలా ఒక ½ ఇంచ్ తీసుకుని హార్మోల్ రౌండింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఖర్చు దగ్గర మాత్రం కిందికి కొద్దిగా ఒక ½ ఇంచ్ కిందికి తీసుకోవాలన్నమాట. చంక దగ్గర పట్టినట్టు లేకుండా ఉంటుందన్నమాట. తర్వాత నెక్ విడ్త్, నెక్ డౌన్ మీకు నార్మల్గా చూపిస్తున్నాను. అక్కడ ఆల్రెడీ మగ్గం వరకు వేసేసారనమాట. ఇక్కడ 2 ఇంచులు పెట్టుకున్నాను, కింద కూడా 2 ఇంచులు పెట్టుకుని ఈ విధంగా. బ్యాక్ నెక్ అయితే ఫ్రంట్ నెక్ అంటే ఒక ½ ఇంచ్ పైకే తీసుకున్నాను అనమాట. ఇలా నెక్స్ట్ కూడా డ్రా చేసుకోవాలి. తర్వాత డాట్స్ వేద్దాము. ఈ పెప్లం టాప్ అయినా కానీ ఫ్రిల్స్ పెట్టినా కానీ కొద్దిగా డాట్స్ వేసుకుంటే నీట్గా లుక్ ఉంటుంది కాబట్టి డాట్స్ కోసం మార్కింగ్ సైడ్ వచ్చేసి ఒక ½ ఇంచ్ పైకి తీసుకోవాలన్నమాట ఖర్చు అనేది. ఇప్పుడు నెక్స్ అనేవి కట్ చేయకుండా మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ అనేవి కట్ చేయకూడదు. మగ్గం వర్క్ ఉంటే కట్ చేయొద్దు. మగ్గం వర్క్ లేకపోయినా కూడా బ్యాక్ సైడ్ తీసుకుని అప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్కి ఏం చేద్దాము అంటే ఇప్పటి వరకు మనం క్లోజ్లో కట్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఓపెన్ సైడ్ మన సైడ్ వేసుకోవాలి. అంటే ఓపెన్స్ అనేవి బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ ఓపెన్ మనం ఇలా ఓపెన్స్ అనేవి మన సైడ్ వేసుకుంటున్నాము. ఇక్కడ కోరాస్ అనేవి సమానంగా అంచులు సమానంగా లేవు అనమాట. కాబట్టి ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక లైన్ దేనికి ఒక ½ ఇంచ్ తీసుకుంటున్నాను అనమాట. హుక్సులు పట్టి కాజా పట్టి వేయడం కోసం ఖర్చు కోసం అనమాట. ఇలా తీసుకొని ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ ఎక్కడైతే కట్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఏ విధంగా అయితే ఉందో ఈ క్లాత్ ఆ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. ఇది మనకి బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు కింద మనం ఫ్రిల్స్ పెట్టాలి కదా, దానికోసం కూడా క్లాత్ అనేది తీసుకుందాము. చూడండి, హార్మోల్ కూడా 2 సమానంగా కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ హార్మోల్ లోతు తీసుకోవాలి కాబట్టి బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ హార్మోల్ లోతు అనేది తీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసేసుకుందాము. చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇక్కడ టక్స్ కూడా ఇచ్చేసుకోండి. 2 ఓపెన్ చేయకముందే
టక్స్ అనేవి పెట్టేసుకుంటే నెక్ దగ్గర, జాయింట్ దగ్గర, అలానే కింద డాట్స్ దగ్గర ఇలా టక్స్ ఇచ్చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని సెపరేట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్లో మనకి లోత్ అనేది తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా లోత్ అనేది ఒక 1/2 ఇంచు లోత్ అనేది తీసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది కదా, ఇంకా మనం ఫ్రిల్స్ పెడదాము. నెక్స్ అనేవి కట్ చేయట్లేదు, కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను అనమాట. చూడండి, ఇంకా మనకి 1 మీటర్ పన్నాలు తీసుకున్నాం కదా. బ్యాక్ పార్ట్ అయితే నెక్ సేమ్ మనకి ఉంది కాబట్టి తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ బ్యాక్ నెక్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ అనేది మగ్గం వరకు వచ్చింది కాబట్టి కట్ చేసుకోవట్లేదు అనమాట. ఇది మనకి బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం కింద ఫ్రిల్స్ పెట్టాలి కాబట్టి ఆ క్లాత్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఈ క్లాత్ వచ్చేసి మీటర్ పన్నాలో ఉంది. మనం అలానే ఇంకొక ఫోల్డింగ్ వేసుకున్నాం అనమాట. అంటే 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాము. తర్వాత ఇలా ఒక అంచులు అనేవి సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం 14 ఇంచెస్కి లెంత్ అనమాట, టోటల్ లెంత్. మనం మైనస్ బాడీ కోసం తీసేసుకున్నాం 9 ఇంచెస్. ఇప్పుడు మనకి మిగిలింది 5 ఇంచెస్ ప్లస్ ఒక 1 ఇంచ్ అనేది ఖర్చుల కోసం ఇలా యాడ్ చేసుకొని 6 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. మనం పైన జాయింట్ పడుతుంది, కింద ఫోల్డింగ్ చేసి కుట్టాలి కాబట్టి ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఒక లైన్ తీసుకున్నాను, అది ఫ్రంట్ పార్ట్కి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి. ఇలా ఫ్రంట్ బ్యాక్ విడివిడిగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేవి చూద్దాము. చూడండి, హ్యాండ్స్ కోసం నేను బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను. ఇంకా బార్డర్ వచ్చింది, బార్డర్కి మగ్గం వర్క్ కూడా వచ్చింది. అవన్నీ సెట్ చేసుకోవాలి కాబట్టి ఈ క్లాత్ అనేది నాకు కొద్దిగా ఫోల్డింగ్ చేసుకుని ముందుకు జరుపుకున్నాను అనమాట. క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మిడిల్లో ఫోల్డింగ్ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి లెంత్ తీసుకుందాము. మనకు 4 ఇంచెస్ అయితే నేను లెంత్ తీసుకున్నాను, హ్యాండ్ లెంత్. ఇంకా ఒక 2 ఇంచెస్ అయితే పఫ్ కోసం అనమాట. అంటే 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూడండి, 6.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒక పైన పఫ్ అనేది బుషీగా వస్తుంది అనమాట. దానికోసం ఒక 2.5 ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, హ్యాండ్ లెంత్ 4 అంటే మనకి ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ జాయింట్ పడింది చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్నాను అనమాట. మిగిలింది జాయింట్ వేస్తాను. ఇది వచ్చేసి నేను ఫ్రిల్స్ పెట్టడం కోసం ఒక 4 ఇంచెస్కి తీసుకున్నాను. అంటే ఇక్కడ మనకి కుచ్చులు పెట్టాలి. ఇది కింద కుర్చీలు అనమాట, ఇది పైన కుర్చీలు పైకి లెగడం కోసం అనమాట. ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము. హ్యాండ్ లూజు ఖర్చు కోసము ప్లస్ తర్వాత హ్యాండ్ డౌన్ అనమాట ఒక 2 ఇంచెస్, అంటే 4 ఇంచెస్లో సగం ఎంత ఉంటుందో అంత మార్కింగ్ వేసుకుంటున్నాను. తర్వాత హార్మోన్ లూజు, తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ విధంగా సెట్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ తీసుకుని ఈ విధంగా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇది నార్మల్ హ్యాండ్. ఇప్పుడు ఎక్కడ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా పఫ్ కోసము, దాని నుంచి మనం ఈ విధంగా హ్యాండ్ షేప్ తీసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఈ విధంగా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా పఫ్ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి. డైరెక్ట్ క్లాత్ పైనే కట్ చేసేసుకుంటాను అనమాట నేను ఎప్పుడు. కాబట్టి ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం హ్యాండ్ రెడీ అయిపోయింది కదా, ఇంకా కింద మనకి జాయింట్ పడుతుంది. ఎందుకంటే మనం కింద బోర్డర్ అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. తర్వాత ఇంకా సైడ్ జాయింట్ కూడా పడుతుంది. ఇవన్నీ చూసుకుని చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకా మనకి మెయిన్ పీస్ అనమాట. మెయిన్ పీస్ మగ్గం వర్కే కాబట్టి మనం ఏ విధంగా సెట్ చేసుకుని మన క్లాత్ మొత్తాన్ని ఫోల్డింగ్ వేసుకొని మిడిల్కి ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. మనం ఎలా అయితే ఫ్రిల్స్ పెడదాం అనుకుంటున్నామో అలా చూసుకుని మార్కింగ్ ఇలా పెట్టేసుకోండి. క్లాత్ని పెట్టేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి. తర్వాత ఇంకా ఇటు సైడ్ ఖాళీగా ఉంది కదా, అక్కడైతే మనకి బ్యాక్ ఓపెన్ అయితే వచ్చేస్తుంది అనమాట. బార్డర్ తీసేసి మనం కట్ చేసుకుందాం. కింద మనకి ఫ్రిల్స్ పెట్టాలి. ఇంకా హ్యాండ్స్ కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా పెట్టేసేసి బార్డర్ కట్ చేయకుండా మనం మిగిలినంతా తీసేసుకుంటున్నాము. ఇలాగా మీరు కావాలనుకుంటే ఆ బార్డర్ని కూడా ఫ్రంట్ సైడ్ ఫ్రిల్స్ పెట్టడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే పెప్లం టాప్కి ముందు ఫ్రిల్స్ పెడతాం కదా, ఫ్రంట్ సైడ్ వచ్చేసి బార్డర్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేటట్టు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే బార్డర్ని ఈ విధంగా యాడ్ చేయాలి చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకుని మనం దాని ప్రకారం తీసుకుందాం. చూడండి, ఇక్కడైతే బార్డర్ అంతా తీసేస్తున్నాను అనమాట.
ఈ బార్డర్తో మనకి కొద్దిగానే పని ఉంది. అంటే మనం ఎంత పట్టీ వేయాలనుకుంటున్నా ఆ పట్టీ వరకు తీసుకుంటానమాట. మిగిలింది మనం ఫ్రిల్స్ పెట్టడం కోసము చూడండి ఇక్కడ ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా సరిపోతుందా లేదా అని చూసి ఇలా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. అలానే హ్యాండ్స్ కూడా దీనిపైనే పెట్టేసి తీసుకోవాలి. ఇలా అయితే మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలి. తర్వాత స్టిచ్చింగ్ వచ్చేద్దాము. చూడండి మిగిలింది ఇలా పట్టీ తీసుకున్నాను అనమాట. హ్యాండ్ ఇంత పట్టీ తీసుకున్నాను కింద వేయడం కోసము. ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్నాం కదా. నెక్ అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేయలేదు, బ్యాక్ పార్ట్ కట్ చేసేసాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలానో చూద్దాము. చూడండి ఇక్కడ మనకి మగ్గం వర్క్ వేశారు కదా, మన మెజర్మెంట్ ఎలా అయితే ఇస్తామో అలాగా అయినా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ అనేది ఎలా వేసారో చూసుకోవాలి. చూడండి ఇక్కడైతే ఫస్ట్ నెక్స్ 2 ఈక్వల్గా ఫోల్డింగ్ వేసుకున్నాను. ఫోల్డింగ్ వేసిన తర్వాత చూడండి ఇలాగా మనం నెక్ ఎంత విడ్త్లో వేయాలనుకుంటున్నామో ఒకసారి చెక్ చేసుకోండి. వర్క్ మొత్తం సమానంగా ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ నాకు ఒక 2 ఇంచులు కావాలి, కానీ ఇక్కడ ఇంకా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువైపోయింది. చూసి నేను 2 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట. కింద బాగానే వేసారు కానీ పైన బాగా కొద్ది వెడల్పు వచ్చేసింది అనమాట. ఆ వెడల్పుని తగ్గించడం కోసం మనం ఇలా క్రాస్గా కిందికి కుట్టుకున్నాం అనమాట. ఇలా కుట్టిన తర్వాత నెక్ అనేది బ్యాక్ సైడ్కి తిప్పేద్దాము, పైనుంచి వేసేసి కుడదాము. ఇక్కడైతే స్టోన్స్ అట్లాంటివి ఏమీ లేదు కాబట్టి థ్రెడ్ వర్కే కాబట్టి ఇలా డబుల్ పాదంతో వేసేయచ్చు. అదే స్టోన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు సింగిల్ పాదాన్ని యూస్ చేసుకుని బ్యాక్ సైడ్కి తిప్పాలి. చూడండి ఫస్ట్ అయితే మెయిన్ పీస్ పైన ఈ లైనింగ్ పీస్ అనేది నీట్గా సర్దుకుంటున్నాను. ఇది వచ్చేసి మార్కింగ్ అనమాట. ఖర్చుకి అంటే మనం షోల్డర్ జాయింట్ ఎంత పడుతుంది అనేది ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మిడిల్ టక్స్ ఇచ్చుకోండి. దీనికి కూడా మిడిల్ టక్స్ ఇచ్చుకోండి. ఇలా మెయిన్ పీస్కి లైనింగ్కి మిడిల్ టక్స్ ఇచ్చిన తర్వాత హార్మోల్స్ 2 మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో ఎంత గ్యాప్లో రావాలో ఆ గ్యాప్ దగ్గర లైనింగ్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్ దగ్గర కదిలిపోకుండా ఒక స్ట్రైట్ కుట్ అయితే వేసేసుకోండి. ఇలా స్ట్రైట్ కుట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది బ్యాక్ సైడ్కి తిప్పేద్దాము. కానీ కదిలిపోకుండా మీరు పిన్స్ అనేవి పెట్టేసుకోండి. ఇలా షేప్ అనేది మనకి బాగా రావాలన్నమాట. మగ్గం వర్క్ కదా కాబట్టి ఇప్పుడు నెక్ అయితే ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మీరు ఒక కుట్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ నాకైతే డబుల్ పాదంతో వచ్చేసింది. స్టోన్స్ అనేవి ఏమీ లేవు కాబట్టి ఆ స్టోన్స్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు సింగిల్ పాదాన్ని యూస్ చేసుకుని కుట్టండి అనమాట. కుట్టేసేసి ఇలా నీట్గా జాగ్రత్తగా నెక్ అనేది షేప్ అనేది ఎటు చెడిపోకుండా రౌండ్ నెక్ అనేది బాగా కుట్టాలి. ఇలా కుట్టేసిన తర్వాత మనకి బ్యాక్ సైడ్కి తిప్పేసుకుందాం. చూడండి ఇలా కుట్టేసాం కదా. ఇప్పుడు నెక్ దగ్గర మిడిల్లో ఉన్న క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచు నెక్ చుట్టూ ఖర్చు ఉండేటట్టు చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత నెక్ అనేది బ్యాక్ సైడ్కి తిరగడం కోసం మనం ఇలా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఇలా టక్స్ ఇచ్చేసిన తర్వాత పిన్స్ తీసేసి ఇక్కడ ఉన్న పిన్స్ అనేవి తీసేసి ఇప్పుడు మనం పైన ఒక కుట్టు అనేది వేసుకుందాం. అంటే బ్యాక్ సైడ్కి తిప్పడం కోసం లైనింగ్ పైన కుట్టు రావాలన్నమాట. అది ఎలానో చూడండి. ఇలా ఓపెన్ చేసుకోండి. అంటే నెక్కి లైనింగ్కి మధ్యలో ఒక కుట్టు రావాలి. అంటే లైనింగ్ పైనే కుట్టు రావాలన్నమాట. మెయిన్ పీస్ పైన ఈ కుట్టు అనేది పడకూడదు. లైనింగ్ పైనే కుట్టు అనేది వచ్చేటట్టు చూసుకొని కుట్టాలన్నమాట. చూడండి ఈ విధంగా లైనింగ్ పైన రౌండ్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇలా కుట్టేసాం కదా. ఇప్పుడు నెక్ని బ్యాక్ సైడ్కి మొత్తం అంతా ఈ లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి తిప్పేసి నీట్గా సర్దుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత చూడండి అప్పుడు మళ్ళీ మనం కుట్టడానికి వీలుంటే పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి, లేకపోతే కనుక వదిలేయాలి. చూడండి నాకైతే కొంచెం వీలుంది కాబట్టి ఈ నెక్ ఏదైతే వేసాడో దానికి ఇలా చూడండి ఈ విధంగా ఒక కుట్టు వేస్తున్నాను అనమాట. పాదం ఇంచు గ్యాప్లో మనకి వర్క్ చేసిన దానిపైన మనకు గ్రీన్ కలర్ థ్రెడ్, అంటే మనం కుట్టేది గ్రీన్ కలర్ థ్రెడ్ కాబట్టి దానిపైన కుట్టు అనేది పడకుండా నీట్గా కుట్టుకోవాలి. తర్వాత లైనింగ్ మొత్తం మెయిన్ పీస్కి యాడ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. అలా నేను ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కుచ్చులు పెట్టుకోవాలి కాబట్టి అది ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. చూడండి హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్స్ కదా, మనం టక్స్ ఇచ్చుకున్న 4 ఇంచ్ కంటే ఒక కుచ్చు అనేది బయటికే పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా కుచ్చు బయటికి పెట్టుకోవాలన్నమాట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కిందకి వచ్చేటట్టు చూసుకుంటూ నీట్గా పఫ్ అనేది మిడిల్లోనే రావాలన్నమాట. చూడండి ఇలా నీట్గా ఒకదాని కిందకి ఒకటి వెళ్ళేటట్టు చూసుకుని
కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మిడిల్లో ఒక చూడండి ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను. ఇంకొక ఫ్రిల్ అనేది వస్తుందన్నమాట. చూడండి ఇలా మనం ఇంకొక ఫ్రిల్ చూసుకొని ఇంకొక ఫ్రిల్ అనేది పెట్టి అడ్జస్ట్ చేసుకుంటున్నాను క్లాత్ మొత్తాన్ని. ఇలా మనకి కింద అయితే రెడీ అయిపోయింది. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి పట్టీ అనేది యాడ్ చేయాలి. దానికంటే ముందు వర్క్ ఇచ్చాడు, ఈ వర్క్ను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇది ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఉండేటట్టు తీసుకున్నాను. అంటే మనకి వర్క్ వేసిన దానికంటే పైకి ఒక 1 ఇంచ్ ఉండేటట్టు క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత మిడిల్కి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇలా పై వైపున, అంటే ఇది పైకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏ బార్డర్ అయితే యాడ్ చేస్తున్నామో ఆ బార్డర్ కూడా మిడిల్లో ఒకసారి టక్స్ ఇచ్చేసుకోండి, అటు ఇటు వెళ్ళిపోకుండాని. చూడండి ఇలా మిడిల్లో ఒక చిన్న మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఈ మిడిల్ మార్కింగు మనం అంతకు ముందు పెట్టుకున్న మార్కింగు ఇలా వచ్చేటట్టు చూసుకోండి. చూసారు కదా, ఈ విధంగా పైనుంచి ఫోల్డింగ్ వేసానమాట. పైనుంచి ఫోల్డింగ్ వేసి నేను ఈ వర్క్కి బార్డర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా నీట్గా సర్దుకొని ఒక కుట్టు అయితే ఇలా పైనుంచి వేసుకోవాలన్నమాట. ఇలా మనం బార్డర్కి వర్క్ వేసిన పీస్ని యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం లైనింగ్ అనేది యాడ్ చేసుకుందాం. లైనింగ్ అనేది కూడా ఇలా పైనుంచి వేసేసి బ్యాక్ సైడ్కి తిప్పేస్తే మనకి హ్యాండ్ అనేది ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. చూడండి ఇప్పుడు లైనింగ్ కూడా అంతే పైనుంచి వేసుకుంటున్నాను. ఇక్కడ కూడా అంతే మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకోండి. ఇంతకుముందు మార్కింగ్ వేసాం కదా, అలానే ఇటువైపు కూడా ఒక మార్కింగ్ పొడిగించుకొని ఇప్పుడు ఇలా పైనుంచి పెట్టేసుకోండి. లైనింగు మనకి ఎంత కావాలో చూసుకొని దాని ప్రకారం మనం ఇలా చూడండి ఇలా పెట్టేసేసి ఒక పాదం ఇంచు గ్యాప్ తీసుకున్నాను నేను, కాబట్టి ఆ పాదం ఇంచు గ్యాప్ వచ్చేటట్టు చూసుకుంటూ లైనింగ్కి నీట్గా కింద మనకి బార్డర్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. అలా చూసుకుంటూ కుట్టేశాను. చూడండి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోండి. తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకొని బ్యాక్ సైడ్కి తిప్పేసుకుంటే మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూడండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసాను కదా. ఇప్పుడు ఈ పైనుంచి ఒక కుట్టు వేసుకుని ఇలా బ్యాక్ సైడ్కి తిప్పేసుకోవాలి మనం. అప్పుడు మనకి ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట మగ్గం వర్క్ హ్యాండ్ అయితే. పైనుంచి మనం ఈ హ్యాండ్కి పఫ్ పెట్టేసుకుంటే ఈ విధంగా బార్డర్ అనేది వస్తుంది. చూడండి ఇలా అయితే హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకోవాలి. చూడండి మనకి హ్యాండ్ అయితే ఈ విధంగా రెడీ అవుతుంది. ఇలా 2 హ్యాండ్స్ కూడా నేను రెడీ చేసేసుకుంటాను. 2 హ్యాండ్స్ రెడీ చేసేసుకున్న తర్వాత చూడండి మీకు ఎలా తిప్పాలో చూపిస్తున్నాను. ఇలా ఫస్ట్ అయితే లైనింగ్ పైన పెట్టాను క్లాత్ని ఇలా లైనింగ్ పైన పెట్టేసి లైనింగ్ వైపే కుట్టుకుంటున్నాను అనమాట. ఒరిజినల్ అనేది పైకి ఉంది కదా, పై వైపుకి. ఇప్పుడు ఇక్కడ కూడా మిడిల్ టక్స్ ఇచ్చుకోవాలి. మిడిల్లో ఒక చిన్న మార్కింగ్ వేసుకుని మనం ఇంతకుముందు మిడిల్ మార్కింగ్ వేసుకున్నాం కదా, దాన్ని ఇలా చూసుకుంటూ కుట్టేసుకుంటున్నాను. ఇలా కుట్టేసిన తర్వాత ఈ క్లాత్ ఏదైతే ఉందో మనం బార్డర్ వేయాల్సింది దీన్ని ఇలా పైకి తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట. చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా పైనుంచి ఒక కుట్టు అయితే వేసుకుంటే మనకి నీట్గా హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఖర్చు అనేది ఎక్కడ కనపడదు, కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా అయితే రెడీ అయిపోయింది. బార్డర్కి మనం వర్క్ చేసింది మగ్గం వర్క్ చేసిన పీస్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇంక తర్వాత పైన కూడా కుచ్చు పెట్టేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇంకా ఫ్రిల్స్ పెడదాము. అంటే ఫ్రంట్ సైడ్ ఫ్రిల్స్ పెడుతున్నాను. చూడండి మీకు తెలియడం కోసం ఇక్కడ ఒకసారి చూపిస్తాను. చూడండి ఫస్ట్ అయితే మనకి ఇలా మెయిన్ పీస్ తీసుకున్నాం కదా, మెయిన్ పీస్ వైపే ఉండేటట్టు చూసుకుని రెండు ఒకే వైపు ఉన్నాయి మెయిన్ పీస్లు. తర్వాత ఇలా ఒక 2 ఇంచులు ఖర్చు వదిలేసుకొని మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటున్నాం అంతా జాయింట్కి ఇక్కడ ఏమైనా స్టోన్స్ ఉంటే ఇలా పీకేసుకోండి, లేదంటే అవి సూది ఇరిగిపోతుంది అనమాట. తర్వాత ఈ విధంగా ఒక 1 ఇంచు గ్యాప్ అంటే కుచ్చు ఒక 1 ఇంచ్ వచ్చేటట్టు చూసుకుని పెట్టుకుంటున్నాను అనమాట. మనం తీసుకున్న మీటర్ పన్నా అయితే సరిపోతుంది. అంటే మనకి పన్నా ఎంతైతే ఉంటుందో లైనింగ్ ఆ పన్నా అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొక ఎక్కువ తీసుకోవాలి. ఇది చిన్నపిల్లలకి అయితే ఈ మాత్రం అయితే సరిపోతుంది అనమాట. ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకున్నాను. ఇలా వస్తాయి మనకి ఫ్రిల్స్. తర్వాత బ్యాక్ సైడ్ కూడా రెడీ చేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ చూద్దాము. బ్యాక్ పార్ట్ కూడా ఇలా రెడీ చేసేసుకుని హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకున్నాను. ఇలా సమానంగా వచ్చిందో లేదో ఇలా చెక్ చేసుకోండి కుట్టేటప్పుడు.
తర్వాత ఇంకా మనకి షోల్డర్ జాయింట్ అనమాట. ఈ విధంగా దానిపైన ఒకటి ఇలా వేసేసుకుని షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకున్నాను. ఖర్చు అంతా బ్యాక్ సైడ్కి ఉండేటట్టు చూసుకుని బ్యాక్స్ నుంచి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ జాయింట్ అనమాట. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండు చెక్ చేసుకోవాలి. మనం ఎటువైపు కుడుతున్నాం అనేది చూసుకొని ఇలా స్టార్ట్ చేయాలి. నేను ఫ్రంట్ సైడ్ పెడుతున్నాను కాబట్టి ఫ్రంట్ సైడ్ చూసుకుని కుడుతున్నాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే స్టార్టింగ్లో ఒక 2 ఇంచుల వరకు ఇలా కుట్టేసుకోండి. కొద్దిగా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఆపుకుని ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకుందాం. అవి ఎంతవరకు వస్తే అంతవరకు. చూడండి, మిడిల్ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడున్న ఫ్రిల్స్ అటువైపు ఉన్నాయి. ఇప్పుడు నేనైతే ఫ్రిల్స్ అనేవి నా వైపుకి పెట్టుకుంటున్నాను. అంటే ఒకదానికొకటి ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట. ఫ్రిల్స్ అనేవి చూసుకోండి, ఇలా చూసుకుని ఇంతకుముందు పెట్టిన దానికంటే ఇప్పుడు ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకుని పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా మిడిల్లో ఒకవైపు అంతా రెడీ అయిపోయింది. అక్కడ నీడిల్ అనేది దించుకొని తర్వాత ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా చూసుకుంటూ ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి హ్యాండ్ అయితే ఈ విధంగా రెడీ అయింది. ఇంత పైకి వస్తుంది అనమాట. 2.5 పెట్టాం కాబట్టి ఇంత పఫ్ అయితే పైకి లెగుస్తుంది అనమాట. చూడండి, ఇలా 2 సైడ్స్ హ్యాండ్స్ జాయింట్ చేసేసుకున్నాను. ఇలా తర్వాత వచ్చేసి మనకి ఇంకా సైడ్ జాయింట్స్ అనమాట. సైడ్ జాయింట్ వచ్చేసి ఇంకా హ్యాండ్ చెక్ చేసుకోండి ఎంత లూజ్ ఉందో చూసి దాని ప్రకారం సైడ్ జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇంతవరకు వేసారు మగ్గం వరకు కాబట్టి మనం ఒకసారి చెక్ చేసుకుందాము హ్యాండ్ లూజ్ అనేది. ఇలా హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేసుకుని ఒక 4 ఇంచెస్ అయితే పెడుతున్నాను అనమాట. మగ్గం వరకు అక్కడ వరకు వేసారు. అయినా కొద్ది లూజ్ ఉండాలి కాబట్టి కొంచెం లూజ్ అనేది పెట్టేసేసి ఇంకా నార్మల్గా మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకుని లైన్స్ డ్రా చేసుకున్నాం చూసారు కదా, ఇక్కడ అదేవిధంగా స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. ఇక్కడ ఖర్చు పైకే ఉండాలి. మనం సైడ్ హార్మోల్ జాయింట్ దగ్గర ప్లస్ సింబల్ రావాలి. అది చూసుకుంటూ ఖర్చు అనేది పైకి పెట్టుకుంటూ జాయింట్ చేయాలి. తర్వాత ఇక్కడ కూడా అంతే అనమాట. ఖర్చు మొత్తం పైకి ఉండాలి. ఇక్కడ కూడా కుట్టిన తర్వాత మనకి ప్లస్ సింబల్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. అలా చూసుకుంటూ కింది వరకు స్ట్రైట్గా కుట్టేసుకోండి. చూడండి, ఇలా ఇక్కడికి వచ్చేటప్పటికి కొద్ది సైడ్కి తీసేసుకోండి. ఇలా అయితే మనకి ఒకవైపు రెడీ అయిపోయింది. అలానే ఇంకా 2-3 కుట్లు అనేది వేసుకోండి. తర్వాత ఇంకొక వైపు కూడా సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. మనకి మొత్తం అంతా రెడీ అయిన తర్వాత బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. చూసారు కదా, ఇలా వచ్చింది. ఇదనమాట ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.